హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దుర్గా టైలర్ ఛానల్కి స్వాగతం. నేను మీ నారాయణ. ఈరోజు మనం బాగా పెద్ద సైజు ప్యాంటు, కాలు లూజు, నడుము ఎక్కువ ఉన్న ప్యాంటు పిస్తాలో జాయింట్ పడకుండా ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాము. ఇది ఫిల్టర్లు పెట్టే ప్యాంట్ అండి, హెవీ సైజే. ఈ ప్యాంట్ కొలతలు ఒకసారి చూద్దాం. మోకాలి వరకు పొడవు 20 పైనుంచి కిందకి. ప్యాంట్ ఫుల్ మొత్తం పొడవు 39.5, బాటం లూజు 18, మోకాలు లూజు 23, తొడ దగ్గర లూజు 30, నడుము 43, సీటు 46.5, కిస్తా రౌండ్ 27.5. ఈ ప్యాంట్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాంట్ని క్లాత్ ముందు టేబుల్కి ఈ విధంగా పరచండి. ఇక్కడ పైన టేబుల్ అంచుకొచ్చేయాలి. కింద పక్కన ఇలా గ్యాప్ ఇచ్చి క్లాత్ క్రాస్గా పరచండి. ఇలా పరిచిన తర్వాత మనం జాయింట్ పడకుండా కట్ చేస్తున్నాము. వన్ సైడ్ కటింగ్ అంటున్నారు. క్లాత్ క్రాస్ అవుతుంది తప్ప ప్యాంట్ ఎక్కడ క్రాస్ రాదు. దీని మీద మనం కట్ చేసిన దాని మీద స్ట్రైట్గా కట్ చేసిన ప్యాంట్ పరిస్తే సేమ్ అలాగే వస్తుంది. ఆ విధంగా ఎలా కటింగ్ చేద్దాము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. క్లాత్ ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ అంచుకి చివరికి టేప్ పెట్టండి. ఈ క్లాత్ చివరి ఎంత వచ్చిందో అక్కడ మార్క్ పెట్టండి. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ మార్క్ పెట్టాను నేను. ఇక్కడి నుంచి ఇది కూడా 2కి మార్క్ పెట్టండి. దీనికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నేత క్రాస్ అవుతుంది తప్ప ప్యాంట్ ఎక్కడ తేడా రాదు. ఒకే విధంగా కటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను మామూలుగా ప్యాంటు కిస్తా రౌండ్లో ఇటు పక్కన డౌన్ చేస్తాను. క్లాత్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి మనకి ఇక్కడి నుంచి పొడవు కొలత పెడుతున్నాను. అంటే బ్యాండ్ 1 ఇంచి డౌన్ చేసేది 1 ఇంచి. ఇక్కడ పైనుంచి ఫస్ట్ ప్యాంట్ కొలత పెడుతున్నాను. ప్యాంట్ పొడవు 39.5, అలాగే కాలు పట్టీ కోసం 2, మోకాలు పొడవు 20, కిస్తా రౌండ్ 27.5, అందులో సగం 13.5. ఇక్కడి నుంచి పైకి 2.5 తగ్గించండి. అంటే 11.5 డౌన్ పెట్టాను. ఇంకోసారి గమనించండి, నేను పొడవు ఇక్కడి నుంచి పెట్టాను. అంటే ఈ మార్కుల దగ్గర టేబుల్ 2 ఉంది, దాన్ని తీసుకొచ్చి 2లో పెడుతున్నాను. సేమ్ ఈ చివర కూడా అదే మార్కులు వేసుకొని వీటికి లైన్ మార్క్స్ వేసుకుంది. ఇప్పుడు ఈ అంచు దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి కిస్తా రౌండ్ కోసం పావు తక్కువ 2, అంటే 1.3. ఈ కొలత పెట్టిన తర్వాత టేబుల్ అంచుకి ఎంత వచ్చిందో కొలవండి. టేబులే లైన్ మనకి క్లాత్ని వదిలేసి పాయింట్ తక్కువ 3.5 వచ్చింది. ఇదే కొలత సేమ్ ఇక్కడ పెడుతున్నాం. ఇది ఫిల్టర్ ప్యాంట్ కదా, దీనికి ఏమి క్రాస్ కొడతాం. ఫిల్టర్ లెస్ ప్యాంట్కి అయితే క్రాస్ కొడతాము. ఇది స్ట్రైట్ లైన్ ఇక్కడ వేసుకుందాం. నడుము కొలత మనకి 43. 43లో 4వ భాగం ఇక్కడ పెట్టండి. పావు తక్కువ 11. ఫిల్టర్కి ఖర్చుకి కలిపి దీనికి పావు తక్కువ 3 అంగుళాలు మార్క్ పెట్టండి. ఇక్కడ దీన్ని ఎలా ఉంచేద్దాం. ఇప్పుడు మనకి కాలు లూజు 30. 30లో సగం 15. 15లో ఒక ½ ఇంచు తగ్గించి 14.5 ఇక్కడ కొలత పెట్టి 14.5లో సగం 7.5 ఒక మార్క్ పెట్టండి. ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు మనం టేబుల్ అంచుకి కొలవాలి. క్లాత్ను వదిలేసి టేబుల్ అంచుకి ఎంత వచ్చింది, పాయింట్ తక్కువ 9. ఈ టేబుల్ అంచునే మోకాల దగ్గర టేబుల్ అంచుకి టేప్ ఖాయం చేసి బాటం దగ్గర ఇలా మార్కులు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ మార్కుల నుంచి లూజ్ అటు ఇటు సెట్ చేసుకుందాం. బాటం లూజ్ 18, 18లో సగం 9, 9లో సగం 4.5 మార్కు దగ్గర పెట్టి ఇక్కడ బాటం లూజు. మోకాలు లూజు 23, 23లో సగం 11.5, 11.5లో సగం పావు తక్కువ 6. అది మార్క్ మీద పెడతాం. ఆ చివర ఈ చివర మార్క్ వేసుకుందాం.
ఇప్పుడు వీటికి ఇలా కొట్టేసుకుందాం. ఇలా మోకాల దగ్గర వరకు స్ట్రైట్ లైన్. ఇక్కడి నుంచి ఈ కింద గీతకి స్కేల్ సెట్ అవ్వాలి, పై మార్క్కి రావాలి. ఈ విధంగా స్కేల్ లైన్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకొని పైకి షేప్ కొడుతుంది. ఇది సెంటర్ మార్క్, సెంటర్ కోసం ఫిడ్జిల్కి కూడా ఇది ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు ఈ పైన నడుం దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, దానికి దీనికి చూసారు ఎలా కరెక్ట్గా సెట్ అయిపోయిందో. ఈ విధంగా స్కేల్ సెట్ చేసి మార్క్ కొడదాం. ఇక్కడ 1 ఇంచ్ పెంచుతానని ముందే చూపించాను కదా, 1 ఇంచ్ క్లాత్ సేవ్ అవడం కోసం ఇలా పెట్టాను. ఇప్పుడు ఫిడ్జిల్ మార్క్ అలా వేసుకోవాలి. ఇక్కడ 2.25 పెట్టాను కదా, 30 ఖర్చులకు పోతుంది. 2 ఫిడ్జిల్కి 1 ఇంచ్ 1 ఇంచ్ వస్తుంది. ఈ సెంటర్ మార్క్ నుంచి 1 ఇంచ్, 2 ఫిడ్జిల్ మధ్యన గ్యాప్ పెద్ద సైజ్ ప్యాంట్ కదా 1.5, మళ్ళీ 1కి. ఇవి ఫిడ్జిల్. ఇవి మనం కుట్టే ముందే ఇస్త్రీ చేసుకుంటే తర్వాత ఇస్త్రీకి బాగుంటుంది. పాకెట్ కోసం సైడ్ పాకెట్స్ ఇవి. పైనుంచి 1.5, బిగ్ సైజ్ ప్యాంట్ కదా, పాకెట్ ఓపెన్ 6.5. ఈ విధంగా పాకెట్ కౌంట్లో వేసుకోవాలి. కిస్తా రౌండ్ ఈ విధంగా రౌండ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫిల్టర్ మార్కుల దగ్గర కాట్ పెట్టేసుకుంటే మనం వీటికి ఇస్త్రీ చేసుకొని కుట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టుకోండి. ఇలా కిస్తా రౌండ్ కొద్దిగా పైకి వచ్చిన దగ్గర కూడా కాట్ పెట్టుకోండి. ఇక్కడ వరకు జిప్ ఓపెన్ వస్తుంది. ఈ మిగిలిన క్లాత్ని మామూలుగా అయితే మనం ఇలా వెనక్కి జరిపేసి కటింగ్ చేసేస్తాం. ఇది 1 సైడ్ కదా, తేడా రాకుండా బాగా రావడానికి క్లాత్ని ఇలా తిరగేయండి. ఇప్పుడు మనం కటింగ్ చేసింది ఆపోజిట్కి వెళ్ళాలి, స్ట్రైట్గా మిగిలిన ఉన్న క్లాత్ ఇటువైపుకి రావాలి. ఇలా వేసిన తర్వాత దీని మీద మనం కట్ చేసిన ఫ్రంట్ని పరుచుకుందాం. ఇక్కడ మనం ఎంత పెంచుతామో అంత గ్యాప్ ఉండేలాగా మనకు కావాల్సినంత పెరిగేలా చూసుకొని క్లాత్ని దీని మీద పరుచుకోండి. ఇవి 2 ప్యాంట్లు. ఒక ప్యాంట్ క్లాత్ ఇక్కడ వరకే ఉంది, అక్కడ వరకే పరిచి నాకు కావాల్సినంత వస్తుందో లేదో కొలుస్తున్నాను. 2.5 పెంచుతాను, కరెక్ట్గా సరిపోయింది. కింద 1 పెరుగుతుంది కదా, ఈ షేపులు ఏం తక్కువ రాకుండా కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి. ఈ విధంగా పరిస్తే ఉపయోగం ఏంటంటే మనకి ఒక సైడ్ బాగా క్రాస్ అయిపోద్ది కదా నేత. ఇప్పుడు దీనికి ఆపోజిట్ కింద ఉన్నది స్ట్రైట్ ఉంటే ఇవి ఒక సైడ్ సాగిపోయి ఒక సైడ్ సాగకుండా ఉండదు. అందుకోసమని ఇలా వేస్తున్నాను. ఈ సైడ్ ఏమవుతుందంటే ఫ్రంట్ ఏమో బాగా స్ట్రైట్ వస్తుంది, బ్యాక్ పార్ట్ క్రాస్ నేత ఎక్కువ వస్తుంది. జాయింట్ వేసినప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది, సాగకుండా. ఇటు సైడ్ కూడా అలాగే ఉంటుంది. అందుకని ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా మేము చాలా ప్యాంట్లు కట్ చేసాం, బాగా సెట్ అవుతాయి. ఇది ఫాలో అవ్వండి. 1 సైడ్ కటింగ్ చాలామంది చేస్తారు, కానీ ఒక సైడ్ పూర్తిగా 2 పార్ట్లు క్రాస్ అయిపోతాయి, ఒక సైడ్ స్ట్రైట్ ఉండిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఇలాగా ఈ సెంటర్ మార్కులకి స్ట్రైట్గా మార్కులు వేసుకుందాం. ఇక్కడ బాటమ్ దగ్గర 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోద్ది. తయారీ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మోకాల దగ్గర 1.5, పైన తొడ లూజ్ దగ్గర 2.5. ఫ్రంట్లో 1/2 ఇంచ్ తగ్గించాం కదా, అది ఇక్కడ 2.5 కలిపితే తయారీ 30 వచ్చేస్తుంది కరెక్ట్గా. ఈ విధంగా కట్ చేస్తే ప్యాంటు జాయింట్ పడకుండా ఉంటుంది. పెద్ద సైజు కట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది సీట్ కూడా తక్కువే కాబట్టి ఇక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం బయటికి పెంచుకుందాం.
ఇది ఎలాగో స్ట్రైట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది అలా వదిలేసుకొని కొలత అక్కడి నుంచి పెట్టుకుందాం. 43లో 4వ భాగం, పావు తక్కువ 11. ఇది బ్యాక్ ఎక్కువే పెరుగుతుంది, అందుకే మార్క్ పైకి పెడుతున్నాను. సీట్ తక్కువే కదా, ఖర్చుకి డాట్కి కలిపి 1 ఇంచ్ పెడుతున్నాను. కిస్తా రౌండ్ దగ్గర నుంచి పైకి ఒక 3.5 దగ్గర మార్క్ వేసుకొని సీట్లో 4వ భాగం, సీటు 46.5 అంటే 11.5 4వ భాగం, దానికి 1 ఇంచ్ కలపండి, 12.5. ఫిల్టిల్ ప్యాంట్ కాబట్టి ఫ్రంట్ ఎక్స్ట్రానే వస్తుంది. బ్యాక్ 4వ భాగానికి 1 ఇంచ్ కలుపుదాం. 1/2 ఇంచ్ ఖర్చులో పోతుంది, 1/2 ఇంచ్ లూజ్కి వస్తుంది. ఈ విధంగా కింద మార్క్ పెట్టుకొని ఈ పైన నడుము దగ్గర పెట్టిన మార్క్కి దీనికి స్ట్రైట్ లైన్ వేసుకుందాం. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్ ఉంటే ఇక్కడ ఈ మార్క్కి స్కేల్ ఇలాగా ఈ సైడ్ సెట్ చేసి ఈ సైడ్ మార్క్ వేసుకోండి. అప్పుడు కిస్తా రౌండ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ రెండింటిని కలుపుకుంటూ ఇక్కడ రౌండ్ చేసుకుందాం. రౌండ్ చేసుకొని ఇప్పుడు కిస్తా రౌండ్ ఎంత వస్తుందో కొలుద్దాం. ఫ్రంట్కి ఇక్కడ బెల్ట్ సైజు కోసం 3 అంగుళాలు కలపండి. టేప్ను 3 ఎదరకు పెట్టి కిస్తా రౌండ్ ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలుద్దాం. పాయింట్ తక్కువ 13.5 వచ్చింది, మనకి కిస్తా 27.5 రావాలి. అదే కొలతని ఇక్కడ బ్యాక్ దగ్గర కలిపి ఈ రౌండ్ మార్క్లో కొలుచుకెళ్ళండి. ప్యాంటు కుట్టిన తర్వాత కుట్టి ఇక్కడే పడుతుంది. కిస్తా 27.5, ఖర్చుల కోసం 1 28.5 మార్క్ పెట్టాం. ఇప్పుడు దీనికి స్ట్రైట్ లైన్ వేసేద్దాం. ఇక్కడ కుట్టు వస్తుంది, కటింగ్ ఇక్కడికి వస్తుంది మనకి. ఈ విధంగా కటింగ్ ఈ మార్క్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పాకెట్ మార్క్ వేసుకుందాం. 3.5 డౌన్ పెట్టండి. ఇది బిగ్ సైజ్ ప్యాంట్ కాబట్టి సైడ్ నుంచి 2.5, 5.5 బ్యాక్ పాకెట్లో సగం. దీనికి ఇటు లైన్ కలుపుకొని ఇటు మార్క్ కొట్టుకుంటే కరెక్ట్గా కాట్ వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ పాకెట్ మార్క్ వేసుకొని ప్యాంట్ కటింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర కాటు, అలాగే డాట్ దగ్గర. ఇప్పుడు 2 ప్యాంట్లు ఐటమ్ అయితే ఇలాగా కిందకి మార్క్ పెట్టుకొని ఇది కూడా కుట్టేసే దగ్గర కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మార్క్లో కుట్టు పడితేనే ప్యాంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే డాట్ పెట్టే దగ్గర కూడా కిందకి మార్క్ పెట్టుకోవాలి. ఇలా ఎంత నొక్కి పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. ఇది 2 ప్యాంట్లు అయినా 1 ప్యాంట్ అయినా పెట్టాల్సిందే. ఈ విధంగా మార్క్ పెట్టుకుందాం. చూసారు ఫ్రెండ్స్ లూజు ఎంత కటింగ్ అయిందో. కాల్ లూజ్ ఒకటే కాదు, బాటం లూజ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బాటం లూజ్ తక్కువైతే కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బాటం లూజ్ కూడా ఎక్కువ కదా, ఇది కూడా 30 తయారు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకొని ప్యాంట్లు పెద్ద సైజ్ కటింగ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.